సుస్థిర మత్స్య పరిశ్రమ మత్స్యకార జీవనోపాధిని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం పరిధిలో బర్రిపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు. మత్స్య పరిశ్రమ కోసం యూనిట్కు 35 లక్షల విలువతో 100% సబ్సిడీతో విజయనగరం జిల్లాకు 6 యూనిట్లు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మంజూరయ్యాయని లోకం నాగమాధవి తెలిపారు. మరో మంచి అడుగు స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం వేస్తున్న అడుగు P4 ఫౌండేషన్. అదేంటంటే గ్రామాల్లో ఉన్న అతి పేదవారు ఎవరికైతే మనం చదువులో కానీ అలాగే ఉద్యోగ కల్పనలో కానీ లేకపోతే వాళ్ళకి చేయూతనిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తే రేపు పొద్దున్న వాళ్ళు మంచి ఆర్థిక పరిస్థితిలోకి రాగలరన్న కొంతమందిని ప్రతి గ్రామం నుంచి ఎంపిక చేయడం జరుగుతున్నారు. దాన్ని బంగారు కుటుంబాలు అంటున్నాం. ఆ బంగారు కుటుంబాలని మార్గదర్శకులు అనే వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఆ కుటుంబాలకి ఆసరాగా నిలబడి వాళ్ళకి గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. అంటే వాళ్ళకి ప్రతిదీ చెప్తారన్నమాట. ఇలా చేస్తే బాగుంటుందమ్మా, ఇలా చేస్తే మీరు ముందుకు వెళ్తారన్నది చెప్తారు. మన విలేజ్లో కూడా మన గ్రామంలో కూడా కొంత బంగారు కుటుంబాలు తీసుకోవడం జరిగింది. అవంతా గ్రామ సభలు అవుతున్నాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ కుటుంబాలు ఎవరన్నది చూసి వాళ్ళని ఎవరెవరైతే దత్తత తీసుకున్నారో అది కూడా మీకు చెప్పి ఆ కుటుంబాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈరోజు ప్రత్యేక ప్రణాళికలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నదని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనం వేసే ప్రతి